నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణం. ఇక్కడ మన భీమ్గల్ పట్టణంలో ఇక్కడ మన గెస్ట్ హౌస్ అనేది ఇక్కడ ఉన్నది. ఆ గెస్ట్ హౌస్ లో ఒక మన ఏది అగ్నిమాపక కేంద్రం రావడంతో మరి ఇది అగ్ని మంటలు రేవడంతో ఇక్కడ మన అగ్నిమాపక కేంద్రాల వాళ్ళ సిబ్బంది వచ్చి ఇక్కడ మంటలను ఆర్పివేయడం జరిగింది. ఇప్పుడు ఆర్పివేసిన అదే సమయంలో అగ్నిమాపక కేంద్రానికి అదే సమయంలో మనకు ఇంటిమేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక స్థానికులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న వారి ఒక మాటల్లో. చెప్పండి సార్, ఆ టైంలో మీరు ఇది మంటలు జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? అవును, నేను యాక్చువల్లీ ఇక్కడ ప్రతిరోజు 5:30కు వాకింగ్ చేస్తుంటాను. అయితే ఇదే సమయంలో వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మంటలున్నాయి. దీంతో వెంటనే మన అగ్ని సిబ్బంది 1011కు వేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిజామాబాద్కి ఇచ్చారు. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు ఫోన్ చేసి ఆ సిబ్బంది వచ్చి చూసి వెంటనే మన ఫైర్ ఇంజిన్ వచ్చేసి పూర్తి స్థాయిలో దీన్ని ఆర్పేయడం జరిగింది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారా? పెద్ద అయినా చిన్న అయినా? వాస్తవంగా నేను చూసినప్పుడు చిన్న ఉండే, తర్వాత పెద్ద అవుతుందని ఇన్ఫర్మేషన్ తో నేను పక్కకున్న రైస్ మిల్ మన సీనన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అట్లనే మన వీళ్ళకి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇమీడియట్ గా నేను చెప్పిన ఒక 2 minutes ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చి మంటలు మొత్తం పూర్తి స్థాయిలో ఆర్పేయడం జరిగిందండి. ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ తాగడానికి వచ్చారా లేకపోతే సిగరెట్ పట్టినారా? ఎవరో బీడు అట్లాంటి తాగి పాడేసిరచ్చు. మనకి ఎవరైనా నేను క్యాజువల్ గా వాకింగ్ డైలీ ఇక్కడ షాప్ ఉంటుంది సాయిబాబా మెడికల్. మామూలుగా డైలీ ఒక 10 minutes ఇక్కడ వాకింగ్ చేస్తుంటాను అనమాట. నేను వచ్చి మంటలు ఇచ్చి వీళ్ళకు సమాచారం ఇచ్చిన వాళ్ళు వచ్చి రావడంతో మంటలు మొత్తం పూర్తి స్థాయిలో ఆర్పేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. మన భీమ్గల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ గారు తన రైస్ మిల్ పక్కన ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ యొక్క చుట్టుపక్కల చెత్త చెదారం అంతా కొద్దిగా క్లీనింగ్నెస్ అనేది లేకపోవడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక సిగరెట్ పాడడం వల్ల ఇక్కడ అకస్మాత్తుగా మంటలు చెలరేగినాయి. కానీ ఈ సమాచారం ఈ మన శ్రీనివాస్ గారు తొందరగా మనకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే మన సిబ్బంది మరియు వెహికల్ చేరుకొని మంటల్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినాం. కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తీసుకోవాలని వీళ్ళకి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి ఈ అగ్ని ప్రమాదాల సమాచారం అనేది మనకి ఎంత తొందరగా సమాచారం చేరవేస్తే మనకి ఏంటంటే ఈ ఆస్తి నష్టం కానీ ప్రాపర్టీ ఎటువంటిది కూడా డ్యామేజ్ కాకుండా మనకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయాన్ని ఏంటంటే మన ఎవరైనా కూడా పబ్లిక్ లో కొద్దిగా అవగాహన పెంచుకొని ఎటువంటి సమాచారం ఉంటే మనకు అగ్నిమాపక కేంద్రం అందుబాటులో ఉన్నది కాబట్టి మనకి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ఒకవేళ ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా మనకి ఈ అగ్నిమాపక కేంద్రం ఉన్నది కాబట్టి ఏదైనా వీలుగా మనకు సహాయం అందించడానికి వీలుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. భీమ్గల్ పట్టణంలో ఈ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉండడం వల్ల ఓపెన్ గా ఎదుటి వ్యక్తులు వేరే నుంచి వచ్చే బయట వ్యక్తులు కూడా ఇక్కడ గేట్ ఓపెన్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ సిగరెట్లే కానీ ఇక్కడ చెత్తా చెదరం కానీ ఇక్కడ లోపలికి పారవేయడం జరుగుతుంది. మరియు ముళ్ళ పొదలు కూడా అటు ముళ్ళ పొదలు కూడా ఏరియాలో మొత్తం ముళ్ళ పొలం ఉండడం వల్ల ఎవరో సిగరెట్ వచ్చి తాగిపోయినారా లేక ఏం జరిగిందో అనేది తెలియదు. సో ఇక్కడ ముందు జాగ్రత్తగా ఈ ఇక్కడ స్థానికులు కోరుకునేది ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండాలంటే ఈ ముళ్ళ పొదాలు తర్వాత అక్కడ ఒక మొత్తం క్లీన్ చేసి అధికారులు స్పందించాలని స్థానికులు కోరుచున్నారు. మరియు అదేవిధంగా ఇక్కడ ఒక గేటు కూడా క్లోజ్ చేసి దాని గేటుకు తాళం వేసి ఇక్కడ శుభ్రంగా ఉంచేటట్టు అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. చూస్తూనే ఉండి నిరంతర సమాచారం కొరకు గరుడ న్యూస్ ఛానల్.